హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాపం కేక్ తింటుంది అనుష. సడన్ గా ఇంటర్ ఇచ్చేసరికి షాక్ అయింది అనమాట. సో వీఆర్ గోయింగ్ టు పేరుపాలెం. కార్తీక మాస ఆదివారం సరదాగా నేను అనుష కానీ మా ఫ్రెండ్ అభిగాడు అండ్ వాళ్ళ వైఫ్ ప్రియాంక వాళ్ళ పిల్లలు మొత్తం 2 ఫ్యామిలీస్ కలిపి పేరుపాలెం వెళ్తున్నాం అనమాట. ఈ రోజు మధ్యాహ్నం భీమవరంలో ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర ఆగి అక్కడ లంచ్ చేసేసి బయలుదేరుతాం నలుగురు. 1 గంట 2 గంటలు అలా బీచ్ లో ఆడుకొని కాసేపు సముద్రాన్ని చూసి సముద్రాన్ని పలకరించి వచ్చేస్తాం అనమాట. సో టుడేస్ ప్లాన్ అదనమాట, పేరుపాలెం బీచ్. మీలో చాలా మంది వెళ్ళే ఉంటారు కదా, సో ఎవరెవరు వెళ్ళారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందుకే తీసుకెళ్తున్నాను ఇప్పుడు. సో పేరుపాలెం వెళ్తున్నాము, ఇంకా అక్కడ కాసేపు ఉండి వచ్చేస్తాం అంతే. ఇంకా ఏమన్నా చూడడానికి అక్కడ మాక్సిమం వైజాగ్ బీచ్ తీసుకెళ్ళాం, కాకినాడ బీచ్ తీసుకెళ్ళాం, పక్కన పేరుపాలెం మీద తీసుకెళ్ళాం, అంతర్వేది కూడా తీసుకెళ్ళాం మొన్న. బీచ్ ఎక్కడన్నా బీచ్ అని బీచ్ చూపిస్తా, బీచ్ గా నిన్ను చూపిస్తా. సరే అయితే చలో. ఈ రోజు అంత వ్లాగ్ లో ఇలా ఈ వ్లాగ్ ఉండబోతుంది అనమాట. పేరుపాలెం వ్లాగ్ బతుకులు అలాగే ఉంటాయి మరి. ఓకే బాయ్. టైం 2 అవుతుంది, కూర్చొని భోజనం చేస్తున్నాం. ఇదిగో ఈడే అభిగాడు. అరే ఇలా చూడరా రే, కనబడరా, హాయ్ చెప్పు. మా బుడ్డదా ఆడుతుంది. భోజనం చేసేసి బీచ్కి వెళ్ళాలన్నమాట. పట్నం ఉండవే, రావే. భోజనం చేసి బీచ్కి వెళ్దాం. వీళ్ళు రెడీ అవుతున్నారు. ఫుడ్ ఇచ్చింది ఇప్పుడే అనుష. ఏంటి వద్దా అభిగారు కూతురు అవన్నీ లేచిపోతుంది, వాళ్ళు లేచిపోతాడు. ఏంటి ఇద్దరు మ్యాచింగ్ చేశారు, బ్లాక్ అండ్ వైట్. తనే ప్రియాంక, అభిగడ ఆవిడ. హాయ్ చెప్పు. మా కోసం మంచిగా బిర్యానీ చికెన్ కర్రీ చేసి లెగ్ పీస్. నీకు ఒక లెగ్ పీస్, నాకు లెగ్ పీస్. బాగుంది, టేస్ట్ బాగుంది. బాగుంది మామూలు కూడా మరి రాజుల పొలం బాగుంది. తినేసి బయలుదేరదాం. గమని తినేయండి. నువ్వు తిన్నావా? ఓకే, గుడ్ గర్ల్. ఆడోళ్ళతో అసలు తెవదు. 2 అనుకుంటే 4 బయలుదేరాం. మీరిద్దరిది లేట్, మేమిద్దరం ఎరా మందలకి టాల్దా వాళ్ళే కదా. వచ్చారు లేట్ గా. 5 minutes లో వచ్చాం. మామూలు ఒక్క ఆడలు ఉంటేనే గంట లేట్, 2 ఆడలు కదా 2 గంటలు లేట్ అయింది. ఈ పిల్లలిద్దరిని కూడా ఇంకెందుకు, నలుగురు పిల్లలు 3 ఆడలు. అరే ఆడు మగవాడే కదా, మగోళ్ళుడు. నీ మగోడే ఇప్పుడే అంతే. సేపు ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. పేరుపాలెం టైం వచ్చి ఎంత 3:06 అయింది. 4కి సన్సెట్ టైంకి వెళ్తాము. 4 తర్వాత కాసేపు 1 గంట కూర్చొని 2 గంటలు వచ్చేస్తాము. ఫిక్స్ అలాగా. రౌడ్ ఎక్కువ ఉన్నారనుకుంటే వాళ్ళు సండే కదా, చూద్దాం. లెట్ us see. వచ్చేసాం బీచ్ కి. కాన్వి తల్లి ఎక్కడికి వచ్చావా? ఇదిగో పేరుపాలెం బీచ్. కుచ్చు వెళ్తావా? సముద్ర స్నానం చేస్తావా? వెళ్దామా? పద. కాన్విగాడు బీచ్ కి ఎప్పుడు వచ్చినా బాగా ఆడుకుంటాడు. ఒకసారి వద్దు అంతర్వేది బీచ్ లో బాగా ఆడాడు. ఇప్పుడు చూడాలి ఏం చేస్తుందో. అప్పుడే అనౌన్స్ చేస్తున్నారు బీచ్ క్లోజ్ చేస్తారని. 4 అవుతుంది, మేము ఎప్పుడు వచ్చాం. కానీ పద చలో వెళ్దామా? దిగుతావా? దిగుతావా? దిగవా? ఏంటిది కొత్తగా? దిగు. వెళ్ళు. ఎక్కడికి వచ్చావమ్మా? కాన్విదా పద. కమ్మాన్. అమ్మ వచ్చింది రోయ్. ఏమో భయపడుతున్నావా? సైకిల్ ఇచ్చాను సార్. వెళ్ళు కాన్వి. కూర్చు. కానీ
వస్తుంది వస్తుంది అలా వస్తుంది కానీ వచ్చింది కానీ వచ్చేసింది. టైం అయిపోయింది క్లోజ్ అప్పుడే. అలాగే చెప్తారు టైం అయిపోయిందండి వెళ్ళిపోమంటున్నారు. ఏంటే బకెట్ ఎట్టుకుని తిరుగుతున్నా మొత్తం గిన్నెలు దెబ్బలు తెచ్చుకు పట్టుకుని వచ్చి ఆడుకుంటాగా. ఇల్లు కడతావా పడిపోతే క్లోజ్ అయిపోయిందిరా వెళ్ళిపోమంటున్నారు. టైం అయిపోయిందంట. ఫోన్లో తిట్టగా ఇసుక అమ్ముతావా అనన్య? ఇసుక అమ్ముతావా? ఎంత కేజీ? ఏయ్ కొట్టగా కాన్వికా కాన్వికా కాన్విక వెళ్దామా? తిని చేద్దామా? వెళ్దాం తిని చేద్దామా? అమ్మా కాలు పూడిపోయినాయి. అయ్యో కానీ కాలు పైకి లేపు. దాన్ని గుర్తుందా లాస్ట్ టైం అంతర్వేది వెళ్ళాం. హలో సముద్రంలో వాటర్ బకెట్ తో పట్టుకెళ్ళి ఏం చేస్తావే చేతులు కడుక్కుంటాక? హార్స్ ఎక్కుతావా? ఆగా బకెట్ కడుక్కొచ్చాను. ఆగా వంపకో వాటర్ వెళ్ళిపోతాయి. ఇది పడుకో ఒకసారి కొంచెం అందులో కానీ ఏంటమ్మా ఏం కావాలి? సముద్రం వెళ్తావా? వద్దు టైం అయిపోయింది పోలీసులు కొట్టేస్తారు. వద్దుదా వెళ్ళిపోదాం. హార్స్ ఎక్కుతావా? అభిగాడు సముద్రంలో ఎన్ని బకెట్లు వాటర్ ఉన్నాయో లెక్కేస్తున్నాడు. బకెట్ అట్టుకెళ్ళాడు. ఏరా మొత్తం ఎన్ని బకెట్లు ఇప్పటికి? సముద్రంలో ఎన్ని బకెట్లు నీళ్ళున్నా లెక్కేస్తున్నావా? ఇప్పుడే ఎవరో సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిసారు. అనుష ఫ్యాన్స్ అంట. అనుష శివగామలో ఉందండి అనుష్క లాగా. సరే దీన్ని తీసుకోవే అది తింటదంట. రే తండ్రి అనిపించుకున్నావు కొడుకుని తెగ తీసేస్తున్నా వీడియో. రే ఎక్కారు నువ్వు కూడా. మొత్తం మీద దుప్పటేసి సెటప్ సెట్ చేసుకున్నావు. కూర్చోవే ఇసుక అవ్వకుండా. అంత పడుతుందా? మామూలుగా ఉండదు మరి. కూర్చోవే. ఏ కాన్వి అభిమాకి వస్తుంది తెచ్చాము. అది నీకు కాదు స్టూలు. లేవి వాడు కూర్చుంటాడు. ఎలాగంటున్నా ఏంటంటున్నాను సార్? ఏం చేస్తున్నది? నేను ఎత్తుకున్నా ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది. తీసేసి ఫస్ట్ నాకు తినిపించేస్తుంది సగం. నువ్వేమనకూడదని తెలియదు. ఏంటి కానీ బాగుందా? నాకేమో తినండి తిను. బాగుందమ్మా కాన్వి? వచ్చిందని ప్లేస్ పెట్టలేదు. ఛాన్స్ దొరికింది రోజు. గుచ్చిపోద్ది నానా అంగడి గుచ్చిపోద్దాను. చిన్న చిన్న మొక్కలు పెట్టి అంత వద్దు. తినాలి గ్యారేజ్ ఓపెన్ చేస్తున్నాయంటే చిన్న పిల్లలతో వచ్చినప్పుడు ఇలాగే క్యారీ చేసుకుని రావాలి. ఏంటి స్వీట్ కార్న్ అది? యాపిల్. అమ్మో మరి ముందు లేసి ఎందుకు పెట్టి అయ్యే పెట్టాల్సింది? చూడడానికి లేదు ఇప్పుడు దాకా. వస్తుంది. ఇదిగో గడ్డిగాయలు తిన్నానా నీకు? అవే పోమగ్రానైట్ తిను. గడ్డిగాయలు రా బీచ్ ని చూస్తా తిను. ఎంజాయ్ చేస్తా. కాన్విక వెళ్ళిపోదామా? బీచ్కి వెళ్దామా? అమ్మని పిలు. అమ్మని దిగిపోద్దంట. వచ్చేస్తుంది అమ్మ వచ్చేస్తుంది. వెళ్ళిపోదాం. దిగిపోతావా? ఓకే దిగిపో. బీచ్లోకి వెళ్ళి
ఈ అమ్మ దరిద్రం ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు వచ్చి వెళ్ళిపోమంటున్నారు ఏంటో ఏంటి మేమేం లేట్ చేయలేదు పనులుంటాయి మరి ఇందాక అక్కడ ఆగితే పోలీసులు వెళ్ళిపోమన్నారు ఇప్పుడు ఇక్కడ ఆగితే పోలీసులు వెళ్ళిపోమన్నారు ఏమంటలేదు దిగుదాం మళ్ళీ పోలీసులు అందుకే దిగుదామా దిగండి అయితే చంపేస్తారు వీడు ఇప్పుడు పదండి